రోజు ఈ వీడియోలో నేను 2.5 ఇయర్స్ బేబీ బాయ్కి షర్ట్ కటింగ్ చూపిస్తున్నాను. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ఈ షర్ట్ కటింగ్ కోసం నేను 1 మీటర్ బ్లౌజ్ పీస్ని తీసుకున్నాను. ఇది ఒక ఫోల్డింగ్ చేసి ఎడ్జెస్ అనేవి నా సైడ్ ఉన్నాయి, ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉన్నాయి. ఇక్కడ నేను ఇది మార్కింగ్ ఎందుకు చేశానంటే ఆ ఎడ్జెస్ అనేవి హెచ్చు తగ్గులు ఉన్నాయని నేను మార్కింగ్ చేశాను. ఇంకా ఇప్పుడు ఇది కింద వైపు మనం షర్టు ఫోల్డింగ్ చేసి కొట్టడం కోసం 1.5 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఇది బిగినర్స్ కూడా చాలా బాగా అర్థమవుతుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఒక 2-3 మార్కింగ్లు చేసుకుంటే మనకి స్ట్రైట్గా ఉంటుంది. ఇక్కడ స్ట్రైట్ కోసం స్కేల్ని యూజ్ చేస్తేనే పర్ఫెక్ట్గా వచ్చిద్ది. ఇంకా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇంకా ఈ విధంగా మార్క్ చేసుకున్నాక మనం హెచ్చు తగ్గుల గురించి ఇలా మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుండి బటన్స్ పట్టీల కోసం 2 ఇంచెస్ పెద్దోళ్ళకి తీసుకుంటాం. ఇది చిన్నపిల్లలకే కాబట్టి 1.5 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుండి 1.5 ఇంచుకి మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్స్ అనేది 1-2 పెట్టుకొని ఇంకా దాన్ని స్కేల్ సహాయంతో మనం ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. అక్కడ వంకర లేకుండా చూసుకోవాలి, అప్పుడే పర్ఫెక్ట్గా వచ్చింది ఫినిషింగ్. ఇంకా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత లెంత్ కోసం ఆది షర్ట్ నుండి మనం మెజర్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ ఆది షర్ట్లో కాలర్ దగ్గర ఒక కుట్టు కనిపిస్తుంది కదా, మీకు మార్క్ చేస్తున్నాను. అక్కడ నుండి అనేది మనం లెంత్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ టేప్ కరెక్ట్గా అక్కడ పెట్టి ఇంకా చివరి వరకు ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ 13 ఇంచులు వచ్చింది నాకు లెంత్ వచ్చేసరికి. ఇప్పుడు నేను ఆ షర్టు కన్నా ఈ షర్టు మెజర్మెంట్లన్నీ కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాను. దానికోసం నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అంటే 15 ఇంచెస్, 13 వచ్చింది, 15 ఇంచెస్గా నేను తీసుకున్నాను. మళ్ళీ మనకి అన్నీ కుట్టడం కోసం ఒక 1/2 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. అంటే 15.5, 15.5 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆది షర్టు మీకు ఎంత ఉందో అంత పెట్టుకొని దాని నుండి ఒక 1/2 ఇంచు ఎక్కువ మార్క్ చేసుకుంటే సరిపోతుంది మనకి స్టిచ్చింగ్కి. ఇంకెక్కువ పెట్టవసరం లేదు. ఇక్కడ నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను కాబట్టి 15.5 ఇంచుకి మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఇంకా మార్క్ చేసింది ఇలా స్కేల్తో మొత్తం ఇలా గీస్తున్నాను. ఇంకా ఈ విధంగా ఇలా గీయాలి. తర్వాత షర్టు లూజ్ని మనం మెజర్ చేసుకోవాలి. దానికోసం మళ్ళీ ఆది షర్ట్లో వెనక వైపు మొత్తం బ్యాక్ మొత్తం ఎంత ఉందో మనం మెజర్ చేసుకోవాలి. ఇలా మెజర్ చేస్తే షర్ట్లో హాఫ్ లెంత్ వచ్చింది. ఇక్కడ నాకు 12.5 వచ్చింది. 12.5ని మనం ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 12.5 ఉంది. 12.5ని మనం ఆఫ్ చేసుకోవాలి. ఫస్ట్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 6.5 తీసుకోవాలి. స్టిచ్చింగ్ కోసం ఒక 3/4 ఇంచుని మనం యాడ్ చేసుకోవాలి. అంటే 7 ఇంచులు వచ్చిద్ది. ఇక్కడ నేను ఒక 1 ఇంచు లూజ్ పెడదాం అనుకుంటున్నా కాబట్టి అది 8 ఇంచులు తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు తీసుకునే మెజర్మెంట్కి ఒక 3/4 ఇంచు యాడ్ చేసుకుంటే సరిపోతుంది మీకు స్టిచ్చింగ్ కూడా. ఇక్కడ నేను ఇంకా 1 ఇంచ్ యాడ్ చేస్తున్నా కాబట్టి 8 ఇంచుల వరకు పెట్టుకుంటున్నాను. ఈ పాయింట్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఉంటేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంక ఇక్కడ మొత్తం నేను 8 ఇంచులు తీసుకున్నాను. ఇంకా ఈ విధంగా స్కేల్ సహాయంతో మనం డ్రా చేసేసుకోవాలి. ఇంకా ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి. తర్వాత షోల్డర్ కోసం ఇలా ఆది షర్ట్లో ఈ బ్యాక్ సైడ్ స్టిచ్చింగ్, ఈ చివరి స్టిచ్చింగ్ నుండి ఈ చివరి స్టిచ్చింగ్ వరకు ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 8.5 వచ్చింది. ఇటు స్టిచ్చింగ్ కోసం ఒక 1 ఇంచుని యాడ్ చేసుకోవాలి. అంటే 9.5 తీసుకోవాలి. ఇక్కడ మనకి క్లాత్ అనేది ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి దీన్ని కూడా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేస్తే ఇక్కడ 4.5 మీద ఒక గీత వచ్చింది. సో నేను దానికోసం ఏంటి ఇంకా రౌండ్గా ఇంకొక పాయింట్ తీసుకుంటున్నాను. అంటే 5 తీసుకుంటున్నాను. షోల్డర్ అనేది షోల్డర్ లెంత్ వచ్చేసరికి 5 తీసుకుంటున్నాను. ఇంకా దీన్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. షోల్డర్ లెంత్ని మార్క్ చేసుకున్నాక తర్వాత ఆర్మ్ డౌన్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను షోల్డర్ని 5 మార్క్ చేశా కాబట్టి ఇక్కడ ఆర్మ్ డౌన్ కూడా నేను 5 మార్క్ చేసుకున్నాను. ఒకవేళ ఒక 1/2 ఇంచ్ వరకు పైకి తీసుకున్నా బాగానే ఉంటుంది. నేను షర్ట్ లెంత్ లూజ్ అన్నీ ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రానే 1 ఇంచ్ మార్క్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ కరెక్ట్గా 5కి మార్క్ చేసుకున్నాను. మీరు కావాలంటే 1/2 ఇంచుని పైకి మార్క్ చేసుకున్నా సరిపోతుంది. ఇంకా ఈ విధంగా మార్క్ చేసుకొని డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం నెక్ని మార్క్ చేసుకోవాలి.
దానికోసం 2 ఇంచులు వరకు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఎక్కడ మనం బటన్ పట్టి పైనుండే 2 ఇంచులు తీసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుందే మనం బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. నా వీడియోస్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఇంకా ఈ విధంగా మొత్తం మార్క్ చేసుకోవాలి. ఇంకా ఇలా 2 ఇంచెస్కి మనం మార్క్ చేసుకున్నాక దీనికి ఒక రౌండ్ అనేది ఇవ్వాలి. ఇలా తక్కువగా రౌండ్, మరీ ఎక్కువ అవసరం లేదు. ఈ విధంగా ఇక్కడ మెజర్మెంట్ ఏం అవసరం లేదు. దాని తర్వాత ఇలా పై వరకు ఒక గీత గీసేసుకోవాలి. ఇంకా ఇలా ఈ విధంగా మొత్తం మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఈ ఆర్మ్ డౌన్ దగ్గర కూడా మనం ఒక రౌండ్ అనేది ఇవ్వాలి. మెజర్మెంట్ ఏం అవసరం లేదు. ఒక చిన్నగా, మరి ఎక్కువ లోతు ఎక్కల కొంచెం ఈ విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఒక 1/2 ఇంచుని మనం లోపల వరకు మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచు మీకు అర్థం అవడం కోసం ఇలా మెజర్ చేసి చూపిస్తున్నాను. ఒక 1/2 ఇంచు ఇంకా స్టార్టింగ్ నుండి ఇంకా ఈ విధంగా డాట్స్ పెట్టుకుంటా డ్రా చేసుకోవాలి. ఇంకా ఇలా లోపలికి ఇలా పెట్టుకోవాలి. ఇది ఒకసారి క్లియర్గా చూపిస్తున్నా చూడండి. ఇంకా ఈ విధంగా ఇలా ఇలా చక్కగా ఇలా మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా ఒక 1/2 ఇంచు లోతు తీసుకుంటే సరిపోతుంది ఫ్రంట్కి. ఇంకా ఈ విధంగా మార్క్ చేసిన విధంగా దీన్ని మనం కటింగ్ చేసేసుకోవాలి. ఇంక ఈ విధంగా మొత్తం చక్కగా కటింగ్ చేసేసుకోవాలి. అక్కడ కూడా క్లియర్గా ఒక్కసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా కటింగ్ చేసేసుకున్నాక ఇక్కడ మనం బటన్స్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక టక్ పెట్టుకుంటే మనకి గుర్తుంటుంది ఇక్కడ వరకు అనేది. ఇంకా ఈ విధంగా మార్క్ చేసిన విధంగా పైవైపు కూడా కటింగ్ చేసేసుకోవాలి. ఇంకా ఏ విధంగా కట్ చేసుకున్న తర్వాత బటన్స్ కోసం మనం ఇలా మార్క్ చేసుకున్నాం కదా, అది మొత్తం ఫోల్డ్ చేసేసుకోవాలి. మనం ఇటువైపు మార్క్ చేసుకుంటే బ్యాక్ని ఆపోజిట్లు వైపు మార్క్ చేసుకోవాలి. దాన్ని తిప్పుకోవాలి. అట్లా ఎడ్జెస్ మన వైపు వచ్చి ఫోల్డింగ్ ఆపోజిట్ వచ్చింది. అప్పట్లో ఫోల్డింగ్ మన వైపుకు రావాలి, ఎడ్జెస్ ఆపోజిట్లో రావాలి. బటన్స్ పట్టి ఫోల్డింగు మనం బ్యాక్ సైడ్ ఫోల్డింగు కరెక్ట్గా ఒక దగ్గరే ఉండాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఇంకా షోల్డర్ని కొంచెం కట్ చేయడం నేను మర్చిపోయాను. ఒక్కసారి అది చూపిస్తాను చూడండి. డౌన్ దగ్గర పైనుండి ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇందక్కడ మనం నెక్ కోసం ఒక 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, అక్కడ ఎడ్జ్ ఉంది కదా, ఆ ఎడ్జ్కి కరెక్ట్గా ఈ విధంగా స్కేల్తో మనం మార్క్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ అనేది ఈ 1 ఇంచ్ దగ్గర నుండి కరెక్ట్గా ఆ ఎడ్జ్కి ఇలా క్రాస్గా తీసుకోవాలి. ఒక్కసారి వీడియోలో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ఎడ్జ్ వరకు వెళ్ళాలన్నమాట. మీకు మళ్ళీ నేను చూపిస్తున్నాను. ఇక్కడ నుండి కరెక్ట్గా చివరి ఆ ఎడ్జ్ వరకు వెళ్ళాలి. ఈ విధంగా మార్క్ చేసాం కదా, దాన్ని కట్ చేసేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కంప్లీట్గా కటింగ్ అయ్యింది. నేను ఇందాక ఇది మర్చిపోయాను. తర్వాత ఇందాక చెప్పినట్టే సేమ్ ఈ ఫ్రంట్ పార్ట్ని తీసుకెళ్ళి బ్యాక్ పార్ట్ మీద పెట్టాలి. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి, ఎడ్జెస్ ఆపోజిట్లో ఉండాలి. బటన్స్ పట్టి ఫోల్డింగ్ ఆ ఫోల్డింగ్ మీద కరెక్ట్గా ఉండాలి. తర్వాత షోల్డర్ దగ్గర ఇక్కడ ఈ పాయింట్ మీద ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ లెంత్ ఉంది కదా, కరెక్ట్గా అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత కింద ఎడ్జెస్ మీకు సమానంగా లేకపోతే అటువైపు కూడా డ్రా చేసుకోవాలి. సమానంగా ఉంటే డ్రా చేసుకోక్కర్లేదు. ఇంకా రిమైనింగ్ ఆపోజిట్లో ఇలా మార్క్ చేసుకోవాలి. అలానే తర్వాత ఇక్కడ షోల్డర్ నెక్ దగ్గర ఒక పాయింట్ పెట్టాం కదా, దాన్ని స్కేల్తో స్ట్రైట్గా ఒక డ్రా చేసుకోవాలి. ఇంకా ఈ విధంగా డ్రా చేసుకున్నాక ఇప్పుడు నెక్ ఆర్మ్ డౌన్ ఉంది కదా, ఆర్మ్ డౌన్ని ఇంకా వీడియోలో చూపిస్తున్నట్టు దాన్ని మనం స్ట్రైట్గానే డ్రా చేసుకోవాలి. ఒక్కసారి మీకు వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా స్ట్రైట్గా పెట్టుకున్నాక ఇక్కడ నుండి ఇందాక ఫ్రంట్ పార్ట్ అనేది లోపలికి తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఒక 1/2 ఇంచు పైనే మనం దీన్ని బయటకు తీసుకోవాలి. ఒక్కసారి వీడియోలో చూడండి, క్లియర్గా తెలుస్తుంది. పైన ఉన్న గీత కదా, ఇప్పుడు నేను కింద ఏ విధంగా డ్రా చేస్తున్నాం కదా, ఆ విధంగానే డ్రా చేయాలి. బయట వైపుకు ఒక 1/2 ఇంచు పైన బయట వైపుకు డ్రా చేసుకోవాలి. ఒకసారి నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసిన విధంగా మొత్తం కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్కి షోల్డర్ని చూపిస్తున్నాను, అంటే షోల్డర్ కటింగు. తర్వాత ఆది షర్ట్లో షోల్డర్ యొక్క లెంత్ చూసుకోవాలి. ఇక్కడ 3.5 వచ్చింది. స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచు కలుపుకొని 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి.
క్లాత్ అనేది ఒక ఫోల్డింగ్ మీద ఉంది. ఫోల్డింగ్ మన వైపు ఉంచుకొని లెంత్ అనేది ఆ ఫోల్డింగ్ వైపు 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ విధంగా స్కేల్తో డ్రా చేసుకోవాలి. తర్వాత మనం డ్రా చేసిన దాని మీద బ్యాక్ పార్ట్ యొక్క ఆర్మ్ డౌన్ని మనం ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాం. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని ఇంకా దీన్ని స్ట్రైట్గా డ్రా చేసేసుకోవాలి. ఓన్లీ ఫోల్డింగ్ మన వైపే ఉండాలి, ఆపోజిట్లో ఎడ్జెస్ ఉండాలి. ఇది ఒక ఫోల్డింగ్ మీదే ఉంది. దాని తర్వాత ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఇక్కడ మనం డ్రా చేసాం కదా, దాని మీద కరెక్ట్గా ఆ షోల్డర్ది నెక్ది ఉంది కదా అక్కడ పెట్టాలి. ఇంకొకసారి మీరు వీడియోలో చూడండి. ఈ విధంగా పెట్టాలి. ఈ విధంగా పెట్టుకున్నాక ఇక్కడ మనం 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని మార్క్ చేస్తున్నాము. మార్క్ చేసిన తర్వాత నెక్ ఉంది కదా, ఆ నెక్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని ఇంకా ఫ్రంట్ పార్ట్ని తీసేయాలి. నెక్ని మనం ఇక్కడ డ్రా చేసుకోవాలి. ఆ నెక్ లెంత్ కోసం పెద్దోళ్ళకైతే 2 ఇంచెస్, చిన్నపిల్లలకు 1.5 ఇంచు 1 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 1.5 ఇంచు తీసుకుంటున్నాను. ఈ 1.5 ఇంచు తీసుకోవాలి. అలానే మనం ఇందాక నెక్ది మార్క్ చేసుకున్నాం కదా, దానికి ఇప్పుడు మనం మార్క్ చేసిన దానికి ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇంకా ఈ విధంగా బాక్స్ లాగా డ్రా చేసుకొని ఆ పాయింట్ నుండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒక రౌండ్ ఇచ్చేసేయాలి. రౌండ్ ఇచ్చేసి ఇప్పుడు నెక్ దగ్గర నుండి ఇందాక మనం ఆ మోల్ దగ్గర ఒక పాయింట్ మార్క్ చేసుకున్నాం కదా, దానికి ఈ విధంగా క్రాస్గా ఒక మార్క్ చేసేయాలి. వీడియో చూడండి, ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ విధంగా మార్క్ చేసిన దాన్ని మనం కటింగ్ చేసేసుకోవాలి. అంతే, మనకి ఇంకా షోల్డర్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక షోల్డర్ పీస్ కోసం దీన్నే అన్ని సైడ్లో ఒక 1/2 ఇంచు ఎక్కువగా కటింగ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫోల్డింగ్ వైపు అవసరం లేదు. రిమైనింగ్ 3 సైడ్ ఒక 1/2 ఇంచు వరకు ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చూపిస్తాను. ఒక హ్యాండ్ కటింగ్ చూపిస్తున్నాను. అందుకే నేను ఈ క్లాత్ని ఒక ఫోల్డింగ్ చేసుకున్నాను. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఎడ్జెస్ ఆపోజిట్లో ఉండాలి. ఇక్కడ హ్యాండ్ని ఫోల్డ్ చేసి కుట్టడం కోసం 1.5 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న దాన్ని ఈ విధంగా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ హ్యాండ్ యొక్క లెంత్ని మనం మెజర్ చేసుకోవాలి. ఓల్డ్ షర్ట్లో లెంత్ని తీసుకోవాలి. షర్ట్ లెంత్ వచ్చేసరికి 5.5 ఉంది. సో స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. నేను కొంచెం హైట్ పెట్టడం కోసం ఒక 1 ఇంచ్ తీసుకున్నాను. 1/2 ఇంచ్ ఇక్కడ ఎక్కువ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అంటే 5.5 ఉంటే మీరు 6 మార్క్ చేసుకుంటే సరిపోతుంది స్టిచ్చింగ్ కోసం. మార్క్ చేసిన దాన్ని ఇంక ఈ విధంగా డ్రా చేసుకోవాలి, ఒక స్ట్రైట్ లైను. దాని తర్వాత ఆర్మ్ డౌన్ యొక్క మొత్తం లూజు చూసుకోవాలి. అంటే ఇది మొత్తం హ్యాండ్ లూజు స్టార్టింగ్ పాయింట్ నుండి నెక్స్ట్ చివర ఎండ్ పాయింట్ వరకు స్టిచ్చింగ్ వరకు ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ నాకు 10.5 వచ్చింది. అంటే లూజు మనం 5.5 తీసుకోవాలి. అంటే 10.5లో హాఫ్ వచ్చేసరికి 5.5. ఇంకా ఈ విధంగా 5.5కి మనం మార్క్ చేసుకోవాలి. ఇంకా దీనికన్నా ముందు ఇక్కడ మనం డౌన్కి ఒక లైన్ తీసుకోవాలి. ఇంకా ఇక్కడ నాకు 5.5 వచ్చింది కాబట్టి నేను 2 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా ఒక్కసారి మీరు వీడియోలో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ఈ విధంగా స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం లెంత్కి తీసుకున్నాం కదా, అక్కడి నుండి ఇప్పుడు మనం డ్రా చేసాం కదా 2 ఇంచులకి, అక్కడికి 5.5 లెంత్ అనేది మనం మెజర్ చేసుకోవాలి. చూడండి, మీరు ఇక్కడ నుండి మళ్ళీ స్టిచ్చింగ్ కోసం ఒక 1.5 ఇంచ్ని మార్కింగ్ చేస్తున్నాను. అంటే లూజ్కి స్టిచ్చింగ్కి అన్నీ సరిపోతాయని. ఇంకా దీని తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ లెంత్ తీసుకున్నాము కదా, అక్కడ ఒక 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా తీసుకోవాలి. తర్వాత కింద హ్యాండ్ లూజ్ని మళ్ళీ మనం మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 4 ఇంచులు వచ్చింది. ఇంకా 4 ఇంచులు వచ్చింది. ఈ 4 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ అక్కడ నుండి ఒక 1.5 ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇంకా ఈ విధంగా మొత్తం మార్క్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు స్కేల్తో ఈ రెండిటిని నేను ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేస్తున్నాను. ఇంకా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇంకా ఇలా ఒకటి క్రాస్గా తీసుకుంటేనే మీకు అక్కడ వంకర టింకర్ లేకుండా నీట్గా వచ్చిద్ది. ఇంకా దాని తర్వాత ఇక్కడ 1 ఇంచ్ అనేది స్ట్రైట్గా ఉండాలి. ఇక్కడ నుండి ఈ విధంగా కర్వ్ ఇలా తిప్పాలి. ఇలా సింపుల్గా ఒక కర్వ్ తిప్పేస్తే వచ్చేసిద్ది అంతే, ఇలా సింపుల్గా. ఇక్కడ హ్యాండ్ని మనం ఏమి హెచ్చు తగ్గులు అంటే ఈ విధంగా పెట్టేసుకోవాలి కరెక్ట్గా.
ఈ వీడియోలో చూపించినట్టు చేస్తే మీకు చాలా బాగా వస్తుంది. ఇంకా ఈ విధంగా మొత్తం కటింగ్ చేసేసుకోవాలి. మార్క్ చేసిన విధంగా ఒక హ్యాండ్ కట్ చేసాం కాబట్టి నేను సేమ్ అదే విధంగా ఇంకొక హ్యాండ్ని కూడా కటింగ్ చేసేస్తున్నాను. ఇంకా కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర ఒక చిన్న టక్ పెడుతున్నాను. అది కరెక్ట్గా మిడిల్ అని తెలియడం కోసం. అలర్ కటింగు, పాకెట్ కటింగు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. అంతేనండి, ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్, షోల్డర్ కటింగ్ అయిపోయింది. బిగినర్స్ కూడా ఈజీగా అర్థమవుతుంది. ఒక్కసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి. స్టిచ్చింగ్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. నా వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలాంటి టైలరింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.